చిజ్జడ గ్రంథి అంటే ఏమిటి? దీనికి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బాగుందమ్మా. అసలు ఆ పేరు చూస్తేనే వామ్మ బాబాయ్ అనిపిస్తుంది. చిత్ జడ గ్రంథి. చిత్ జడ గ్రంథి అంటే ఇది వేరే దాని యొక్క చిరునామా చెప్పండి, శరీరంలో ఏ ప్రదేశంలో ఉందంటే ఇప్పుడు చూడండి, మనస్సు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉందంటే చెప్పడం కష్టం. కానీ శంకర భగవత్పాదుల వారు చెప్పారు, మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది, మనం తడతడకు స్మరించుకోవాలి, రెండు కళ్ళ మధ్యలో ఉంటుంది. రెండు కళ్ళు, అందుకే మనస్సుని మన యొక్క స్థానంలో ఉంచుకోవాలి, మన యొక్క అధీనంలో ఉంచుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా తిలకమో బొట్టో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండి అక్కడ ఉండేటువంటి స్వామిని మనం అర్చన చేస్తూ ఉండాలి. ఆజ్ఞాచక్రం అంటారు, అక్కడే మనస్సు అనేది ఉన్నదని చెప్పి శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఈ చిజ్జడ గ్రంథి ఇది కూడా శరీరంలోనే ఉంటుంది, దానికి ఒక రూపం లేదు, కానీ శరీరం అంతటా కూడా దాన్ని వ్యాపించి ఉంటుంది. ఆ చిజ్జడ గ్రంథి, హృదయ గ్రంథి బిభ్యతే గ్రంథి అంటుంటారు ఉపనిషత్తుల్లో. ఈ చిజ్జడ గ్రంథి అంటే ఏం లేదమ్మా, మనస్సుకి సంబంధించినటువంటి ఒక గ్రంథి, ఒక ముడి. గ్రంథి అంటే ఒక ముడి. ఈ ముడిని విప్పదీయగలగాలి. అంటే ఈ మనస్సు ఎప్పటికప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా సంచారం చేస్తూ ఉంటుంది, ఒక ముడిపడిపోయి ఉంటుంది, ఒక బంధాలకి తగులుకొని ఉంటుంది, బంధాలకి అనుకూలంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కోరికలతోటి రగిలిపోతూ ఉంటుంది ఈ చిజ్జడ గ్రంథి. అటువంటి ఆ గ్రంథిని అనుకూలంగా మనం మలుచుకోగలగాలి. అలా చేసేటువంటి ప్రయత్నంలో శివారాధనో దైవారాధనో నీకు ఇష్టం వచ్చినటువంటి ఆరాధనో చేస్తూ ఉంటే ఈ విద్యతే హృదయ గ్రంథి అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ హృదయ గ్రంథి పగిలిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా శవాన్ని దహనం చేసేటువంటి సందర్భంలో కుండని తిప్పటం అనేది ఒక ఆచారం కింద ఉంది. ఆ కుండలో చిల్లులు పొడుస్తారు. అంటే నవరంధ్రాలతో ఉన్నటువంటి ఈ దేహానికి ప్రతీక కుండ. అంటే ప్రతి సంప్రదాయం వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. ఆ కుండ అంటే స్వామి, మా నాన్నగారో లేకపోతే తాతయ్యో అమ్మమ్మో నువ్వు ఇప్పటిదాకా కూడా ఈ శరీరం ధరించి ఉన్నావు, ఇప్పటి నుంచి నువ్వు ఈ శరీరం వదిలేసేసి వెళ్ళిపోతున్నావు, నీ శరీరం ప్రతీకగా ఈ నవరంధ్రాలతో ఉన్నటువంటి కుండని నేను పగలగొడుతున్నాను. ఘటం అంటారు దాన్ని, అందుకే దాన్ని ఘటశ్రార్థము అంటారు. ఆ కుండను ఎందుకు తిప్పుతున్నాడంటే ఇక్కడితోటి బద్దలైపోవాలి, అంటే మళ్ళీ నువ్వు జన్మ ఎత్తకుండా ఉండాలి, పునర్జన్మ నీకు రాకుండా ఉండాలి, నువ్వు భగవంతుల్లో కలిసిపోవాలి. అందుకని నీకు ఆత్మకి శాంతి అంటుంటారు చూడండి, నీ ఆత్మ శాంతించాలి అంటే ఇంక వేరే చోటికి నువ్వు జన్మ ఎత్తకుండా చక్కగా నువ్వు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి కోరికతోటి కుండని పగలగొడతారు, కుండ శరీరంతో. అలాగే లోపల ఉండేటువంటి గ్రంథి, చిజ్జడ గ్రంథి ఏదైతే ఉందో అది విద్యమానం అయిపోతే చక్కగా మళ్ళీ పునర్జన్మ అనేది రాకుండా ఉంటుంది. దానికి సంబంధించి ఈ చిజ్జడ గ్రంథిని మన వాళ్ళు పేర్కొన్నారు.